మాకు మాకు ఫైట్ ఈజ్ బిట్వీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ కూటమి. ఆ కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నా, బీజేపీ ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, లేకుంటే ఇండైరెక్ట్గా వచ్చే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనా ఎవరైనా కావచ్చు. మేము వీఆర్ వెరీ క్లియర్. మేము సింగిల్గా ఉన్నాం. మా స్టాండ్ ఒకటే, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం ఒకటే మా స్టాండు. ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే కానీ చెప్పుకునేదానికి ఏం లేదనుకుంటున్నారో వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. మీకు ఒకటి చెప్తాను, రాజకీయ నాయకులు మీరు ఎట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు ఈ 4 సంవత్సరాల్లో ఏం మాట్లాడినాడు ఒక్కసారి ఆయన మాటలల్లో ఆయన డైలాగ్స్ అన్నీ చూడమని చెప్పండి. ఆ డైలాగ్ చూసిన తర్వాత నువ్వు ఈ మాట అడగడం చాలా తప్పు. ఆయన గంటకు ఒక మాట మార్చుకున్న మనస్తత్వం కలిగిన వాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అంతే కదన్నా. ఇప్పుడు అంత మంచి పాయింట్ అది. ఎందుకంటే కానీ పొద్దున ఒంగోలులో పుట్టినా అన్నాడు, నెల్లూరులో పుట్టినా అన్నాడు, కర్నూలులో పుట్టినా అన్నాడు. అది మీరు అడగాల్సింది మమ్మల్నిగా. ఆయన అడగాలి, ఏం సార్ ఇన్ని చోట్ల పుట్టినావు నువ్వు అని. అది అయిపోయిన తర్వాత ఏమన్నాడు, నేను మా నాయన అసలు మా ఇంట్లో హారతి ఇస్తే సిగరెట్ వెలిగించుకుంటామని ఆయన్నే అన్నాడు. పొద్దున్న లేస్తే మా ఇల్లంతా రామనామమే ఉంటుంది అన్నాడు. ఇప్పుడు అంత ఘోరంగా అబద్ధాలు చెప్తాంటే, ఇప్పుడు నువ్వు ఇందాక నీ కింద మళ్ళీ చెప్పినా, మళ్ళీ నాతో చెప్పిస్తాను. నీ కోరిక అంతే ఏంది, నేనేమన్నా మాట్లాడితే పవన్ కళ్యాణ్ వాళ్ళతో నన్ను తిట్టియాలని. అదే కదా, నువ్వు నా మీద పగబట్టినావు, ఆయన పైన పగబట్టినావు, అర్థమైంది.